టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. బీరకాయ పచ్చి రొయ్యలు తయారు చేయటం. మొదట రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేయాలా. ఈ తరిగిన ఉల్లిపాయలు వేసేసినాక అవి మగ్గినాక పచ్చిమిర్చి అవన్నీ వేయాలా. ఈ లోపల బీరకాయని కట్ చేసి పెట్టుకోవాలా శుభ్రంగా చెక్కు తీసి. తర్వాత ఇవేమంటే ఈ టమోటాలు, పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసి అవి మగ్గిన తర్వాత బాగా ఎరుదాలుగా రావాలి. అవి మగ్గేసింది బాగా ఎరుపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది బాగా మగ్గద్ది. తర్వాత రుచికి తగినంత కారము, ఉప్పు, ఈ రొయ్యల్లో పసుపు వేసుకు ఉడికించుకున్నాం కదా, అందుకని తగ్గించి కొద్దిగా పసుపు వేయాలి దీంట్లోకి. పసుపు వేసి ఇదంతా బాగా నూనె బయటికి వచ్చి పచ్చాసన పోయేంతవరకు ఇవన్నీ మగ్గిన తర్వాత ఈ బాగా మగ్గిపోవాలా. ఎంత మంచిది రొయ్యలు, బీరకాయ సలవ, రొయ్యలు మంచి విటమిన్స్ ఉంటాయి. ఇక ఉడికిచ్చిన రొయ్యలు దాంట్లో వేయాలా. దాంట్లో వేసేసినాక బాగా రొయ్యలు మంచి హెల్దీ పాయింట్ కదా రొయ్యలు, బీరకాయ మంచిది, అంత మంచిది రొయ్యలు, బీరకాయ తీగూర. బాగా ధనియాల పొడి చల్లుకోవాలా. ధనియాల పొడి చల్లుకొని తరిగి పెట్టుకున్నాం కదా చెక్కు తీసి బాగా బీరకాయలు తీయగా ఉన్నాయి, చెట్టుకు కాసిన కాయలు బాగా తీయగా ఉన్నాయి, చాలా చేదుగా ఉంటాయి కొన్ని కాయలు, భలే తీయగా ఉన్నాయి. తర్వాత దానిలో వేసేసేయాల. ఈ రొయ్యల్లో నీళ్లు ఉంటాయి, ఈ బీరకాయలో నీళ్ళు ఉంటాయి. ఇదంతా మొత్తం కలుపుకొని మనం ఒక టీ గ్లాసులో సగం గ్లాసులో పోసుకోవాలా. ఎందుకంటే దీని బీరకాయ నీరు ఉంటుంది బీరకాయలో, అందుకని సగం టీ గ్లాసుకు సగం గ్లాసు పోసుకొని మొత్తం కదిపి కూరనంతా కదిపి మూత పెట్టేసేయాల. మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇదంతా మూత తీసేలే ఉడికిపోయింది. గుమ్మగుమ్మలాడే పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ. బాగా అయిపోయింది. కొద్దిగా ఇదంతా కదుపుకొని ఈ కొత్తిమీరని సన్నగా తురుముకొని మొదట వేసాము. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని మళ్ళీ కూడా వేస్తే అదొక మంచి వాసన బాగుంటుంది. ఈ తీగూరల్లో, ఈ ముద్దకూరల్లో కల్లా ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పడితేనే మంచి వాసన వస్తుంటాయి, బాగుంటుంది. కొత్తిమీర మంచిది కదా వేస్తేను, అన్ని జబ్బులకి కొత్తిమీర మంచిది. ఈ వేడి వలన ఉన్నా కూడా ఒంటికి హీట్ ఎక్కువైనా కూడా సలవ చేస్తుంది కొత్తిమీర. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. పచ్చి రొయ్యలు, ఈ బీరకాయ అంత టేస్ట్గా ఉంటుంది. బీరకాయ, పచ్చి రొయ్యలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ ఛానల్ని కానీ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. బాగుంటుందండి బీరకాయ కూర.